పంప్ హౌస్ నుండి నీటిని ఎగువకు తరలిస్తే వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంపాక్ట్ ఉన్నది అని ఒక భావన ఏదైతుందో ప్రజానికంలో ఏర్పడుతుంది. కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తున్నటువంటి ఈర్షా ద్వేషంతో ఏదైతే ఉన్నదో వీళ్ళ కన్నెపల్లి పంప్ హౌస్ లిఫ్ట్ దాన్ని ఆపరేట్ చేయలేకపోవడంతో వీళ్ళు మొత్తం రాష్ట్రం అంతా దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కోబోతుందని చెప్పంటాను. ఇలా సాంకేతిక నిపుణులు ఎవరే కానివ్వని చెప్పంటాను. నేను అందరూ కూడా ఒకటి ఏం చెప్తున్నాను చెప్పారంటే వీళ్ళ ఇవాళ మనకు ఆ మేడిగడ్డకు సంబంధించి ఎన్డీఎస్ఏ కూడా అదే చెప్పింది. మేడిగడ్డకు సంబంధించి ఏదైతున్నదో మరమ్మతులు చేపట్టకుండా నీటి నిల్వ చేయడానికి అవకాశం లేదు, మరమ్మతులు చేపట్టిన తర్వాత నీటిని నిల్వ చేయమని చెప్పింది. మొత్తం ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఎక్కడ కూడా ఏదైతుందో వితౌట్ టచింగ్ మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని తరలించొద్దు, ఎత్తిపోయొద్దని ఎక్కడ పేర్కొనలేదు. వీళ్ళ కన్నెపల్లి పంప్ హౌస్ 93.5 మీటర్ లెవెల్ 93.5 మీటర్ లెవెల్ ప్రవాహం ఉన్నట్టయితే నీటిని ఎగువకు తరలించేటువంటి అవకాశం ఉన్నది. వీళ్ళ అన్నారం సుందిల బ్యారేజెస్కు సంబంధించి 2024లోనే ఏదైతున్నదో ఆ గ్రౌటింగ్ చేసి మరమ్మతులు చేపట్టింది. ఇవాళ ఏదైతుందో ఇదే కన్నెపల్లి పంప్ ఉన్నటి వరకు లక్షలాది క్యూసెక్ల నీరు కిందికి వృధా పోయింది. ఇవాళ ప్రవాహం కొంచెం తగ్గింది. ఈ వచ్చిన ప్రవాహాన్ని కూడా ఒడిసి పట్టుకొని వీళ్ళ కన్నెపల్లి పంప్ హౌస్కు దిగువ నాకు 1 కిలోమీటర్ అటు ఇటు టెక్నికల్గా అక్కడ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే నీరు ఏదైతుందో మనకు నిలిచేటువంటి అవకాశం ఏర్పడుతుంది. వితౌట్ టచింగ్ మేడిగడ్డకు సంబంధం లేకుంటే ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ దిగువన కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే నీరు ఏదైతుందో మన పంప్ హౌస్లోకి నీటిని మళ్లింపు చేసేటువంటి అవకాశం ఉన్నది. కాఫర్ డ్యామ్ ఇది సాధారణం. వీళ్ళు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి ఆయన ఎగువకు నీటిని తరలించుకుంటున్నా ఆయన ఆ మాత్రం జ్ఞానం మనకు లేకుంటే ఎట్లా? మన దిగువనున్న ఆంధ్ర రాష్ట్రం ఏదైతుందో వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునే విధంగా కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసుకొని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేయడంతో పాటుగా ఎగువ నీటి తరలించుకుంటున్నాయి వాళ్ళు. ఆ మాత్రం జ్ఞానం మనకు ఉండాలని ఉండద్దే. ఇవాళ మొత్తం రైతాంగం ఎక్కడ చూసినా చెప్పంటాను నేను. ఎస్ఆర్ఎస్పి మొత్తం వట్టిపోయింది, మిడ్మానేరు వట్టిపోయింది, ఎల్ఎండి వట్టిపోయింది. నేను సిద్దిపేటలో హరీష్ రావు గారు ఏదైతుందో ఇలా రైతాంగంతో మహాపాదయాత్ర చేపట్టిండే ప్రభుత్వాన్ని కల్పింపజేయాలని చెప్పని. ఈరోజు మిత్రుడు రవిశంకర్ గారు ఏదైతే తొప్పదండి మాజీ శాసనసభ్యులు ఇవాళ మల్యాల కొడిమేల మండలం చెందిన ఒక రైతాంగం అఖిలపక్షం ఏదైతున్నదో వీళ్ళ వరద నీరు కాలువ ఏదైతే మొత్తం తడి ఆరిపోయింది. వీళ్ళ నీటిని ఎగువకు తరలిస్తే వరద కాలువకు నీటిని లిఫ్ట్ చేస్తే వీళ్ళ మల్యాల కొడిమేల్ గంగాధర వీళ్ళ రామడు మండలాలలో ఏదైతుందో కొంత నీటి ఊటలు పెరిగి వస్తాయి, భూగర్భ జలాలు పెరిగి వచ్చే అవకాశం ఉంది. దానికి అఖిలపక్షం వాళ్ళు ధర్నా చేస్తే సరే పోలీస్ ఏదైతుందో వీళ్ళ ప్రజాప్రతినిధులను మీరు అడ్డుకున్నారు. వీళ్ళ అఖిలపక్షం మీరు వాళ్ళ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఏదైతుందో మీరు బలవంతాన్ని ఏదైతుందో వాళ్ళు లాక్కెళ్ళిండ్రు. ఇప్పుడు కనీసం వాళ్ళ సంఘీభావం తెలిపేటువంటి యొక్క హక్కు మాకు లేదానే? ఇలా రవిశంకర్ ఒక రైతు బిడ్డ, నేను ఒక రైతు బిడ్డనే అని చెప్పంటున్నా. నేను ఒక రైతు బిడ్డను, నా కొడిమేల్లో సాగున్నది, కొడిమేల్లో నాకు సాగున్నది, జగిత్యాలలో నాకు సాగున్నది. వరదకాల్లో నీటిని ఏదైతుందో తరలిస్తే ఏదైతుందో ఇవాళ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వరదకాలం ఏదైతుందో గ్రావిటీ కాలువ తవ్విండా. కేసీఆర్ గారు ఏదైతుందో ఆ గ్రావిటీ కాలువను ఇవాళ ఎగువకు ఎత్తిపోసే విధంగా రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్పి తరలింపు చేసే విధంగా దాన్ని తీర్చిదిద్దిండు. మొత్తం వరదకాలం అంతా నింపితే ఏదైతుందో మీకు చొప్పదంటికి వెళ్ళి ఏదైతుందో రామడిగే కానీ అటు కరీంనగర్ సంబంధించిన కొత్తపల్లి కానీ గంగాధర కానీ మల్యాలు కానీ కొడిమేలు కానీ ఎగువన మేడిపల్లి మండలం కానీ మెట్టుపల్లి కానీ ఇవన్నీ ఏదైతుందో మాకు భూగర్భ జల మట్టం పెరిగేసేట అవకాశం ఉన్నది. అది చేయండి అని చెప్పానంటే అది చేయకుండా ఇవాళ ఇవాళ మాట్లాడే హక్కు లేదే?
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందా లేదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. రవిశంకర్ గారు ఎక్కడికి వచ్చి ఏదైతుందో, మేము సంఘీభావం తెలిపేది అవుతుందో, మేము ఇవాళ కన్నపల్లి పంప్ హౌస్ నీటి ఎత్తిపోవాల్సినటువంటి ఆవశ్యకత, టెక్నికల్ ఫీజిబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పి ఆయన కోరితే ఆయన కొండగట్టు నిర్బంధించి గంగాధర తరలించకపోతున్నారని చెప్పండి. నేను జగిత్యాలకి వెళ్ళి మీరు అందరు గమనించిందని చెప్పంటున్నాను. నన్ను ఎందుకు అడ్డుకున్నా నాకే తెలియదు, నాకే తెలియదు అని చెప్పంటూ నేను ఆ రైతాంగాన్ని సంఘీభావం తెలపడం ఒక రైతు బిడ్డగా నా బాధ్యత భావించి నేను సంఘీభావం తెలుపుతా అని చెప్పని పోతున్నాయా మల్యాలు. రవిశంకర్ గారికి సంఘీభావం తెలిపి నేను వారి తోడు నిలవడం నా బాధ్యతగా భావించి నేను పోతున్నాయి అంటున్నా. నా నడి రోడ్డు మీద అడ్డుకొని ఆ రోడ్డు మీదకి వెళ్ళి బరబర ఈడ్చుకుపోతుంటే మీరందరూ గమనించి యువర్ ఆల్ ఐ విట్నెసెస్. 4 దశాబ్దాలలో ఏదైతుందో ఇంత అంటే అరాచకం నేను గమనించేది బాబా, ఇంత అరాచకం నేను గమనించే పోలీస్ అంత అత్యుత్సాహం ఎందుకు ఏంటో నాకు తెలుస్తలేదు చెప్పంటున్నా. వాళ్ళకి మెడల్స్ వస్తాయి ఏమొస్తాయో నాకు తెలుస్తలేదు చెప్పంటున్నా. ఈ వ్యవస్థ ఏదైతుందో ఇది ఎక్కువ కాలం నిలవదు. మరి రేవంత్ రెడ్డి ఆయన హిట్లర్ అని చెప్పుకుంటే మరి పోలీసు కూడా మరి ఇదే హిట్లర్ సాంప్రదాయాన్ని వీళ్ళు అలవర్చుకొని ఏదైతుందో ప్రజల మీద జులుం చేద్దామని చెప్పి అనుకుంటూ నాకు తోయటం లేదని చెప్పి అంటున్నాయి. దయచేసి ఇప్పటికైనా ఏదైతే ప్రభుత్వం కళ్ళు తెరవాలి. రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, బేచిజాలకు పోవద్దని చెప్పి అంటాడు. ఇవాళ ఏదైతుందో వీళ్ళ 6 తడి పంటలు వెయ్యాలి నాయన. అది ఎప్పుడు చెప్పాలి, నాకు అప్పుడు చెప్పాలి. పునాస ఇతరం దినం ఏదైతుందో ఎత్తిపోయింది. ఇలా మొత్తం పత్తి చెట్లు అన్నీ ఏదైతుందో మొలకలు అన్నీ వాడిపోతున్నాయి చెప్పండి. మక్క చెట్లు అన్నీ వాడిపోతున్నాయి చెప్పండి. విత్తనం లేదు అని చెప్పి అంటున్నా. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో మీరు సన్నట్లు పోసుకోవాలని చెప్పంటే రేవంత్ రెడ్డి మాటలకి ఏదైతుందో సన్నట్లు పోసుకుంటే అది దీర్ఘకాల పంట. నారు ఎదిగొచ్చింది, నాటేసుకుందామంటే ఏదైతుందో దుక్కి దుందామంటే నీళ్ళు లేవు, కరెంట్ లేదు. కరెంట్ లేదని చెప్పంటాను నేను. మీరు నిజంగానే ఏదైతుందో రాష్ట్రం రైతాంగం ఇవాళ ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పని ఈ యొక్క చిత్తశుద్ధి సంకల్పం ఉన్నట్టయితే రైతుకు ఏ విధంగా తోడు నిలవాలి, ముందు రేపు కంటింజెంట్ ప్లాన్ వర్కౌట్ చేయాలని అంటూ నేను. డ్రింకింగ్ వాటర్ అసలు మీరు ఊహించే రీతిలో తాగునీటి సమస్య ఉత్పన్నం కాబోతుందని చెప్పి అంటారు. హైదరాబాద్ నగరం ఇప్పటికీ ఏదైతుందో నగరం వదిలిపెట్టిపోయే పరిస్థితి ఏర్పడదని చెప్పి అంటున్నా. విద్యుత్ హైడ్రో జనరేషన్ జీరో అయిపోయింది. థర్మల్ విద్యుత్ ఏదైతుందో మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. సోలార్ ఒక దినం మాత్రమే ఏదైతుందో మీకు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది, రాత్రుల్లో అవకాశం లేదు. పవర్ జనరేషన్ లేదు. త్రాగునీటి ఎద్దడి ఇవాళ ఏదైతే తీవ్రం కాబోతున్నది. సాగునీటికి ఏదైతుందో మరి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాయి. ఇప్పటికైనా ఏదైతే కళ్ళు తెరువు అని చెప్పిన బేసిజాల పోకు. కేసీఆర్ గారి పట్ల ఈర్ష్య ద్వేషం ఉంటే ఏదైతుందో అది ఎన్నికలు చూసుకుందాం నాయన. రేపు ఎవడు అధికారానికి వస్తాడో ఎవడు రాజ్యానికి వస్తాడో ఎన్నికలు చూసుకుందాం. ఇప్పుడైతే ఏదైతుందో రైతాంగానికి కావాల్సినటువంటి ఒక నీరు లభ్యతకు ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ ఈ నెగటివ్ ధోరణి వదిలిపెట్టు, ఒక పాజిటివ్ దృక్పథంతో ఏదైతుందో రాష్ట్ర రైతాంగాన్ని ప్రజానికి ఏ విధంగా ఆదుకుంటూ అది ఆలోచన చెయ్యని చెప్పండి. టెక్నికల్ ఫీజిబిలిటీ వర్కౌట్ చెయ్యు, కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయు. అంత 10 కోట్లు, ఎక్కువ లేక 10 కోట్ల మించి కాదు అని చెప్పంటూ నేను ఆల్రెడీ అంచనాలు రూపొందించి ప్రభుత్వం వద్ద నివేదిక సిద్ధంగా ఉన్నది. నీ ఫుట్బాల్ మ్యాచ్కి ఏదైతుందో నీ సరదా తీర్చుకోవడానికి వరకు ఏదైతుందో నువ్వు 100 కోట్లు ఖర్చు పెడతావే. నీ ఫుట్బాల్ మ్యాచ్ నీ సరదా తీర్చుకోవడానికి వరకు ఏదైతుందో ఆ మెస్సీతో ఫుట్బాల్ ఆడతా రాహుల్ గాంధీ మెప్పు పొందుతా అని చెప్పని 100 కోట్లు ఖర్చు పెట్టినవే. రాష్ట్ర రైతాంగానికి ఏదైతే ప్రజానీకానికి దాహార్తి సాగునీరు విద్యుత్ ఉత్పాదనకి ఏదైతుందో 10 కోట్లు వెచ్చించలేవని చెప్పంటే వీళ్ళ పోలీస్ జులుంతో ఏదైతుందో మమ్మల్ని అణగదొక్కాలి అణిచివేయాలని చెప్పి చూస్తే ఇది సాధ్యమయ్యేది కాదు. ఇలా ప్రజాస్వామ్యంలో ఏదైతుందో ఇలా మాకు మాట్లాడే హక్కు ఉన్నది. తప్పకుండా ఏదైతుందో ప్రజాభిప్రాయం రైతాంగం యొక్క సమస్యలను ఎలుగెత్తి చాటడానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పంటాడు. వాళ్ళు ఆల్రెడీ కేటీఆర్ గారు ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శించడమే కాదు నీటిని ఎగువకి ఎత్తిపోసేటువంటి ఒక అవకాశాన్ని కూడా వివరించింది. మనం వెదిరే శ్రీరామ్ గారు అని చెప్పి అంటున్నా.
మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ లోపల ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే దట్ కెన్ బి వర్క్డ్ అవుట్. కానీ వాళ్ళు ఏదైతుందో నీ అన్నారం సుందీల బ్యారేజ్ నీకు ఇంత టెక్నికల్ ఫీజిబుల్ సపోర్ట్ ఉంది. ఆ బ్యారేజ్ ఏదైతుందో ఫ్లడ్ లైన్ పెట్టి నువ్వు దాన్ని ఆపరేట్ చేయొచ్చునే. ఈడొక 4 టీఎంసీ అక్కడ 4 టీఎంసీ నిలబెడితే 4 8 టీఎంసీలు అవుతుందా? 8 టీఎంసీ ఏకంగా నీవు కిందికి పోయినా కానీ 1,00,000 క్యూసెక్ కాదు. భద్రాచలం ఏదైతుందో 29 లక్షల క్యూసెక్ పైన భద్రాచలం ఏదైతుందో ఏ విధమైనట్టుగా దానికి ఆటంకం ఏర్పడలేదు. దయచేసి ఏదైతుందో ఇవాళ జరిగిన సంఘటన వీళ్ళ పోలీస్ అరాచకం చూస్తుంటే నా సుదీర్ఘ ప్రజా జీవితంలో కూడా నాకు ఇటువంటి ఒక నేను ఊహించలేదు, గమనించలేదు చెప్పంటున్నా. ఏదైనా వీళ్ళ పోలీస్ అతి ఉత్సాహం అరాచకాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మాకు ఎన్ని కష్టాలు పెట్టినా పర్వాలేదు, మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఒకటే ఇలా నీటిని కన్నపల్లి పంప్ హౌస్ ఏ విధంగా ఎత్తిపోయాలి దాని గురించి మీరు వర్కౌట్ చేయండి. ఆ నీటి ఎత్తిపోసి ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజానీకని రైతాంగానికి సాగునీటి యొక్క అట్లాగే త్రాగునీరే కానీ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించే కానీ ఈ సమస్యలకు వెళ్ళి మీరు అధిగమించేటువంటి ఒక చర్యలు చేపట్టండి. అదర్వైజ్ రేపు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మేము ఊహించలేమని చెప్పండి. థ్యాంక్ యూ.